పిల్లల్ని ఏమత్తుకునేటట్టు చేశారు? ఫోన్లు ఈ కిరణాలు ఏమైపోయాయి అని అంటే ప్రియులారా, పిల్లలను పూర్తిగా, అందుకే చూడండి 5, 6 తరగతికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి సోడా బుడ్డీలు, ఇంతింతలా వద్దాలు. ఎందుకు వచ్చాయి? అప్పుడే ఏం తినరు, కరేపాకు తినరు, కొత్తిమీర తినరు, వాళ్ళ అమ్మని తింటారు, వాళ్ళ నాయన తింటారు నున్నంగా. అందుకోసమే ఏమీ తినరు. అంటే మేము చిన్నప్పుడు ఏదో హాస్టల్లో తిన్నాం, కొంతన్నా పర్లేదు. లాస్ట్కు మన వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారనుకోండి, చికెనో మటనో తింటున్నారనుకోండి, ఆ చికెనో మటన్లోకి ఎర్రగడ్డ నంచుకోమంటే నంచుకుంటారు, కానీ ఎర్రగడ్డ సాంబార్లో వేస్తే మాత్రం ఎర్రగడ్డను తింటారా మీ పిల్లలు? తినవా? అమ్మ సిగ్గు లేక వల్ల తిట్టాది నేను తినడాన్ని. తినద్దులే. మీ ఇంట్లో సొమ్ము అంతా డాక్టర్లు తింటారు బాగా, వాళ్ళకి అవసరమేగా పాపం. మిమ్మల్ని నమ్ముకొని పులివెందల్లో ఒక ఆయన డాక్టరు 7 కోట్లు పెట్టి స్థలం కొన్నాడు. ఆయన ఆ అప్పు అంతట కట్టుకోవాలా? మీకు బాగలేదని చెప్పేసానంటే మీ నాన్న ఆ డాక్టర్ బాగా చూస్తాడంట అని చెప్పేసానంటే డాక్టర్ కూడా ప్లాన్గా ఏం చేస్తాడంటే ఏం చేయాలనో అంతా చేసేసి ఎర్రగడ్డ కలిగిన మందే ఇచ్చాడు నీకు. నువ్వు ఇక్కడ ఎర్రగడ్డ నమలాలి, కాకపోతే నువ్వు నమ్మలేవు కాబట్టి వాళ్ళు ఏదో కెమికల్ వేసింది వేసిస్తాడు. దేవుడు అంటున్నాడు, సజీవులైన వారు చెడ్డదానిని విడిచిపెట్టాలి, మంచిదాన్ని హత్తుకోవాలి. ప్రియులారా, వ్యర్థమైన అండి ఈరోజన్నీ. ఫోన్లలో క్రికెట్, సినిమాలు ఇవన్నీ లాభమైనటివి కాదు, పోనీ ఇవన్నీ జ్ఞానం పెంచేటివే కాదు. అందుకే మీరు చూడండి, క్రికెట్లో అన్ని దేశాలు ఆడతాయి, ఆడని దేశం ఏదో తెలుసా? అమెరికా. వాళ్ళు ఆడరు, వాళ్ళు ఏ కాంపిటీషన్లో లేరు. అంటే ఈ క్రికెట్ సంబంధించి ఎందుకు అనంటే వాళ్ళు ఒక సూత్రాన్ని ఫాలో అవుతారు. ఏంటో తెలుసా ఆ సూత్రం? 11 fools ఆర్ ప్లేయింగ్. వాళ్ళు చెప్పే మాట, 11 మంది మూర్ఖులు ఆడతా అంటే ఒక బాల్ చుట్టూ తిరుక్కుంటా 11,000 మంది పని బాటలు విడిచిపెట్టి గ్రౌండ్ చూపెట్టుకొని ఉంటారు. ఇది చూసేవాడు ఫూల్ అని అంటారు వాళ్ళు. మిగతా అన్ని గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు. క్రికెట్ వరకు చాలా దూరంగా ఎందుకుంటారు అని అంటే అది పని పాట లేకోకుండా గ్రౌండ్కి హత్తుకోవడం. సర్లేండి, క్రికెట్ ఒకటి మీద అనుకోకండి. హత్తుకోవలసింది మేలైన దాన్ని, విడిచిపెట్టాల్సింది చెడ్డదాన్ని. అందుకే అన్నాడు, సజీవులు ఎవరిని హత్తుకోవాలి? దేవుణ్ణి హత్తుకోవాలి. ఓకే, జీవంతో బ్రతికుంటే రెండవది ఏం చేయాలో చూద్దామా? యోబు గ్రంథానికి వెళ్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 29, 30 కలిసి ఉన్నాయి, పర్లేదు ప్రియులారా. 33వ అధ్యాయం యోబు గ్రంథము 29 వచనం. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు. చాలు, ఇవన్నీ ఉన్నాయి, మనకొద్దు, మన సబ్జెక్ట్ లో ఉందాం. రెండవది ప్రియులారా, సజీవులు వెలుగు చేత వెలిగించబడాలి. దేని చేత? వెలుగు చేత. ఏంటి వెలుగు? బైబిల్ అంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము. దీపం యొక్క స్వభావం ఏంటి? వెలుగునివ్వడం. అందుకే సజీవులు ఏం చేయాలి అంటే దేవుని వాక్యము చేత దినదినము వెలిగించబడాలి. ఒక చిన్న క్యాండిల్, ఒక చిన్న అగ్గిపుల్లతో వెలిగించాము అనంటే అప్పుడు చూడండి, ఆ క్యాండిల్ ఒకరికొకరు అందించేసుకొని లక్షల మంది ఉన్నీళ్ళండి, అందరికీ వెలుగు పంచుతుంది. క్యాండిల్ దాకా ఎందుకు? ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగించిన తర్వాత అనేక దీపాలను వెలిగిస్తుంది. ఇంకా ఒక్కటి వెలిగింది దీపం అంటే ఆ దీపం మరొకటి. దేవుని ఆరాధించే బిడ్డలు మనం ఎలాగుండాలో తెలుసా? మనం వెలిగించబడిన తర్వాత దేవుని వాక్యము చేత ఆ వెలుగును సజీవులమైన మనము ఇతరులకు అందించాలి. దేవుని వాక్య గొప్పతనాన్ని చెప్పాలి. ఎప్పుడైనా చెప్తున్నామా మనం? మనకేం పట్టిందండి? ఇల్లు గడుస్తుంది, ఆహారం దొరుకుతుంది, వస్త్రాలు ఉన్నాయి. సమస్య వచ్చినప్పుడు చూద్దాం. ఆ రోజు మనకంటూ ఎవరో ఒక రాజకీయ నాయకుడో, మనకంటూ ఎవడోడు తలమాసినోడు దొరుకుతాడు, వాడు వచ్చి పంచాయతీ చేస్తాలే అనుకుంటాం మనం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడు వెలుగుగా లేకపోతే
మన జీవితాలు అంధత్వములోనికి వెళ్ళిపోతాయి, చీకట్లోనికి వెళ్ళిపోతాయి. అందుకే యోహాను భక్తుడు అంటాడు, చూడండి, ఆ మాట చెప్పి నేను తర్వాత విషయంలోనికి వెళ్తాను. యోహాను సువార్త 9:4 వద్దాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఎవరు లోకమునకు వెలుగు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, ప్రియులారా, చక్కగా మాట్లాడుతూ, సజీవులను వెలిగించే దేవుడు. లాజరు కూడా మనం చదవబడిన 11:12 నిద్రించాడు. ఆత్మదీపము వెలిగిపోలే, ఆరిపోయింది. కానీ ప్రభు అయిన యేసు వచ్చి ఆత్మదీపమును సైతము వెలిగించాడు. అందుకే ప్రభునందు ప్రియులారా, సజీవులముగా అంటే మనం బ్రతికున్నప్పుడు దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. రెండోది, బ్రతికున్న మనం వాక్యపు వెలుగులో నడుస్తూ అంధత్వములోనికి వెళ్ళిపోతున్న ఇతరులను కూడా ఎందుకు వ్యర్థంగా ఉంటారు, రండి వచ్చి దేవుని సన్నిధానంలో కూర్చోండి అని ఒక వెలుగుకరమైన మాటలు చెప్పి వెలుగులోనికి వారిని నడిపించవలసిన వారుగా ఉన్నాం. మూడో విషయాన్ని చూద్దాం, సజీవులు ఏం చేయాలో. 118వ కీర్తనకి వెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 17వ వచనాన్ని చూద్దాం. 17వ వచనం చాలా చక్కటి మాట. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. చాలు ప్రియులారా. మూడవదండి, సజీవులు ఏం చేయాలి అంటే, బ్రతికున్న వారు ఏం చేయాలి అని అంటే ఆయన అంటున్నాడు, సజీవులు దేవుని యొక్క క్రియలు అంటే దేవుని పనులు వివరించాలి. గడిచిన దినాల్లో మీ అందరికీ తెలిసిన విషయమే, ఎక్కడైనా స్టోర్ ఇస్తున్నారు అని అంటే ప్రక్కనున్న వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళము, వీధిలో అందరికీ కలిసి అక్కడ స్టోర్ బండి నిలబడింది, అక్కడ స్టోర్ ఇస్తున్నారు అని చెప్పేవాళ్ళం. అంటే అయ్యా, మనకు రావాల్సిన ఏదో 10-20 కేజీలు బియ్యం అక్కడ దొరుకుతున్నాయి, రండి తెచ్చుకుందాం అని. ఆ నాయకులేమో ఇంటింటి వద్దకు వద్దా అంటే 350 ఉంటే 350 ఇంటింటికాడ ఏడాపుతాడు. అది మున్సిపాలిటీ బండి కాదు కదా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వీధిని ఒక బేస్ చేసుకొని ఒక 10-20 ఇండ్ల దగ్గర పెట్టుకొని వాళ్ళు కూడా ప్లాన్గా అందరింటికి రాండి అని చెప్పేసి చేస్తుంటే, ఇప్పుడు మనం తీసుకున్న వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే తీసుకున్న వాళ్ళకి చెప్పేవాళ్ళం మంచిదే. ఇలాగ లోకంలో చాలామంది ఎవరైనా చదువుకునే వాళ్ళకు పలాని కాలేజ్ అయితే మంచిదని చెప్తాం, పలాని సబ్జెక్టు తీసుకోమని చెప్తాం, ఇలాగ ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటాం, మంచిదే. అయితే ఇక్కడ అన్నాడు, సజీవులైన వారు, బ్రతికున్నవారు దేవుని యొక్క గొప్పతనాన్ని ఏం చేయాలి, వివరించాలి. మీకు తెలీదా దేవుని గొప్పతనం ఏంటో తెలీదా? ఒకప్పుడు మీరు ఎంత బాధపడ్డారు దేవుడు లేక, దేవుని కలిగి ఉన్న మీరు ఈరోజు ఎంత నెమ్మదిగా ఉన్నారు, ఇతరులకు చెప్పాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభుల వారి యొక్క శిష్యులైన వాళ్ళందరూ కూడా ధన్యులుగా భూలోకమును తలకిందులు చేసేవారుగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? వారు బ్రతికున్న కాలములో దేవుని గూర్చిన సంగతులు ఇతరులకు ప్రకటించుకుంటూ వచ్చారు ప్రియులారా. ఈరోజు మనం బ్రతికున్నాము, ఎవరికైనా చెప్పామా యేసు ప్రభు గురించి? ఈరోజు ఎవరితోనైనా యేసు గురించి మాట్లాడామా? మనతో ఎవరెవరో ఫోన్లు మనకు తెలిసిన వాళ్ళే చేసింటారనుకుందాం. ఒక్క మాట మా జీవితాల్లో వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పొద్దులేండి, మీరు నమ్ముకో అని చెప్పొద్దులేండి. వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు వాళ్ళు అన్యులు అనుకుందాం, వాళ్ళకు ఒక్క మాట, నిజమేనండి, యేసు ప్రభుల వారిని నమ్ముకోకపోతే మేమేమైపోయే వాళ్ళమో ఒక్క మాట చెబితే, ఏంటి యేసు ప్రభు అంత గొప్ప దేవుడా, వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో ఒక రీతిగా దేవుణ్ణి మనం ప్రజెంట్ చేయగలిగితే, దేవుని మనము పరిచయం చేయగలిగితే, దేవుని స్మరించేటటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, సజీవులు దేవుని యొక్క పనులను వివరించాలి. దేవుని గొప్పతనాన్ని ఒక్కొక్కరితో మనం పంచుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు ఎంతగానో ఆనందించేవాడు. భక్తులందరూ అలాగా చేస్తూ వచ్చారు. అందుకే ఈరోజు భక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం ఎవ్వరికి దేవుని గురించి చెప్పలేదనుకోండి, రేపటి తరం మన గురించి మాట్లాడుకోరు. గుర్తుపెట్టుకోండి,
రేపటి తరం మన గురించి మాట్లాడుకోరు. మనం మన పిల్లలకు చెప్పలేదనుకోండి, దేవుని గురించి పదే 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 చెప్పలేదనుకోండి, ఒకరోజు మన పిల్లలు కూడా మనల్ని మర్చిపోతారు. నా సందేశాల్లో అనేక పర్యాయములు మా నాన్న అది చెప్పాడు ఇది చెప్పాడు అంటాను కదండి. చదువుకున్నది చాలా తక్కువ, కానీ బైబిల్ చదవడం నాకు నేర్పించింది మా తండ్రేనండి. మా టీచర్లు కాదు, లేదా నేను హాస్టల్లో చదువుకున్న వాళ్ళు కాదు, పాస్టర్లు కాదు, ఎవ్వరు కాదు. బైబిల్ నేర్పించింది. చదివేది ఆయన చదువుకున్నదే తక్కువ, బైబిల్ జ్ఞానం ఒక్కటి ఉన్నింది, పదాలు చదవగలిగిన జ్ఞానం ఉన్నింది. ఆ కొద్ది జ్ఞానంతో బైబిల్ చదువు అని నేర్పించాడు. ఈరోజు ఈ బైబిల్ నన్ను బ్రతికిస్తుంది. 10 మంది ఎలాగ బ్రతకాలో కూడా నేర్పించి వాళ్ళకు చెప్పేదానికి కారణమైంది. అలాగ నేను నా పిల్లలకు, అందుకే మీకు ఒక్క మాట చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. 19వ వచనాన్ని చూడండి. ఇది 6వ అధ్యాయంలో కూడా ఉంది ఈ మాట. అయినప్పటికీ ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయం కూడా తర్వాత వద్దాం. 11, 19 చూద్దాం. నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడచ్చు. వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. చాలు. ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయం మొదటి వచనానికి రండి. 6వ అధ్యాయం మొట్టమొదటి వచనానికి వద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము. ఇది చాలా బాగుంది చూడండి ఈ మాట. నీవును నీ కుమారుడును నీ కుమారుని నీ దేవుడైన యెహోవాకు భయపడి. ఆగుదాం ప్రియులారా. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. తర్వాత ఇవే మాటలు 7, 8, 11 అధ్యాయంలో ఏవైతే మాట్లాడాడో 19వ వచనంలో 6వ అధ్యాయం 4 నుంచి 9 వరకు కూడా అవే మాట ఉన్నాయి. ఇక్కడ మొదటి వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవును నీ కుమారుడును. ఇంతవరకు బాగానే ఉంది కదండి. నీవును నీ కుమారుడును అంతవరకు బాగానే ఉంది. కానీ దేవుడు ఇంకా ఏమంటున్నాడు? నీ కుమారుడును. అంటే నీవే నీ కుమారునికి చెప్పకపోతే నీ కుమారుడు వాళ్ళ కుమారునికి చెప్పడు, వాళ్ళ కుమారుడు వాళ్ళ కుమారునికి చెప్పడు. మీకు ఒక్క మాట చెప్తాను ప్రియులారా. దేవుడు మనకు పిల్లలు ఇచ్చింది ఎందుకో తెలుసా? మన పిల్లలను డాక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఇంజనీర్లుగా చేస్తామని కాదు. మనము స్తుతించి మనము కాలమైపోయిన తర్వాత మన తదనంతరం మన గర్భవాసమున వచ్చిన బిడ్డలు కూడా దేవుని స్తుతించుట కొరకు బిడ్డలు ఇచ్చాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఆ మాటల ఆధారాలు ఉన్నాయి. దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చింది, వాళ్ళు ఏ ఉద్యోగాలైనా చేయనివ్వండి, ఉద్యోగాలు చేయొద్దన్నాడు దేవుడు. ఇంజనీర్ కావద్దన్నాడు, డాక్టర్ కావద్దన్నాడు, ఐఏఎస్ ఏది కావద్దన్నాడు ఆయన. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే చదువు కన్నా మిన్నగా నన్ను స్తుతించాలి. తండ్రి తర్వాత పిల్లలు వారి పిల్లలకు ఇలా కంటిన్యూషన్గా నన్ను స్తుతించడానికి భూమి మీద జనాంగం కావాలి. ఎందుకో తెలుసా? మహాకాశమందు ఆసీనుడైన దేవుడు నిత్యము వేవేల దేవదూతల చేత ఏం చేయబడుతున్నాడు? అక్కడ స్తుతించబడుతున్నాడు. కానీ భూమి మీద కూడా తన పోలికతో చేయబడిన మానవుడు తరము వెంబడి తరము దేవుని స్తుతించాలంటే మనమేం చేయాలి? సజీవులమైన మనము దేవుని యొక్క క్రియలను మన పిల్లలకు మనము వివరించాలి. అవును ప్రియులారా, మీరు నమ్మండి, మా ఇంట్లో ఏ చిన్న వంట తెచ్చుకొని తిన్నా కూడా, అంటే రోజు ఆదివారం మామూలే, మధ్యలో ఏదైనా తెచ్చుకొని తింటున్నాము అని అంటే పిల్లలతో నేను ఇదే చెప్తాను. వాళ్ళు నొచ్చుకొని నాకేం బాధలా, వాళ్ళ మనసులో ఏందబ్బా ఇంత అవసరమా ప్రతిసారి అని అన్నీ. కానీ నేను వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే, ప్రారంభపు దినాల్లో మేము సేవలోకి వచ్చినప్పుడు మాకు ఈ అన్నం లేదు, ఇంత రుచి అయిన ఆహారం లేదు, మీకు దొరుకుతున్నాయంటే దేవుని కృప. ఇది మీకు నిరంతరము నిలిచి ఉండాలంటే ఆ దేవుని అడుగుజాడల్లో నడవండి అని చెప్తాం ప్రియులారా. ఎప్పుడు ఒక మంచి వస్త్రం వేసుకున్నా కూడా ఏం చెప్తాము అనంటే, మా ప్రారంభపు సేవ దినాల్లో మాకు ఇవి లేవు. ఈరోజు మీకు కోరిన వస్త్రం ఆన్లైన్ ఇప్పుడు షాపింగ్ అయిపోయింది. ఏ ఫ్లిప్కార్టో, అమెజానో, ఇంకోటో ఏదో ఒక చిన్న వస్తువే కానివ్వండి, లేదా బజారుకి వెళ్ళగానే టక్కనే ఒక వస్తువు కొనుక్కోగలుగుతున్నాము అంటే దేవుని మహాకృప, దేవుని దయ. సో ఇవి మీకు నిలిచి ఉండాలి అంటే
దేవుని గూర్చిన సంగతులు మీరు మర్చిపోమాకండి. అవును ప్రియులారా, సజీవులు దేవుని హత్తుకొని ఉండాలి. సజీవులు వాక్యపు వెలుగు చేత నింపబడాలి. సజీవులు దేవుని క్రియలను ఏం చేయాలి? వివరించాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. నేను ఎప్పుడు నా ప్రార్థనలో ఈ మాట జ్ఞాపకం చేసుకుంటుంటాను కదండి, మీరు వింటూనే ఉంటారు కదా. 38వ అధ్యాయము 19వ వచనము, 18, 19 రెండు చదువుదాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. నా ప్రార్థనలో ఎప్పుడు ఎత్తిపట్టే మాట ఈ మాట. పాతాళమునకు నీకు స్తుతి పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయింపరు. సజీవులు 19 చాలా మంచి మాట. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. చాలు. మొదటిది, సజీవులమైనటువంటి మనము దేవుని హత్తుకోవాలి. రెండవది, సజీవులమైన మనం వాక్యపు వెలుగు చేత నడిపించబడాలి. సజీవులమైన మనం దేవుని క్రియలు వివరించాలి. నాలుగవది, సజీవులు దేవుని ఎల్లప్పుడూ ఏం చేయాలి? స్తుతించాలి. మృతి నీకు, అందుకే చాలా చక్కటి మాట చెప్పాడు చూడండి. మృతి నీకు స్తుతి చెల్లించలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోకముందు అడుగుతుంటారు కదా, ఇంకా ఈ చావు రాకున్నా బాగుండు, రాలే వచ్చినా బాగుండు, ఏమేమో అంటారు. సరే, ఉన్న ఫలంగా మరణం వచ్చిందనుకోండి, మరణించిన వాళ్ళు ఏమైనా దేవా స్తోత్రం, నన్ను ఎలాగైతే నేను తీసుకున్నావు అంటారా? అనలేరు. మరి ఎవరు జీవముతో ఎవరు దేవుని స్తుతించగలరు అంటే దేవుని వాక్యం అంటుంది, సజీవులే కదా నిన్ను స్తుతించు అంటూ ఇంకో మాట అన్నాడు అక్కడ. ఈ దినమున నేనేమై ఉన్నాను? సజీవుడనై ఉన్నాను, నేను స్తుతిస్తున్నాను. అంటే ఈ ఒక్కరోజే బతుకుతామా? ఇంకెప్పుడు బతుకమా? మనం బ్రతుకుతున్న ప్రతిరోజు మనం చెప్పాల్సిన మాట ఇది. ప్రతి ఉదయకాలమున లేవగానే ఈరోజు దేవుడు నాకు జీవాన్ని ఇచ్చాడు అని దేవుని ఏం చేయాలట? స్తుతించాల ప్రియులారా. ఎలాగో స్తుతించాలో కూడా 20వ వచనంలో చెప్పాడు చూడండి. మన జీవిత దినములన్నీ ఎక్కడ? దేవుని మందిరములో స్తుతించాలి. దేవునిందు ప్రియులారా, దేవుడు జీవం ఇస్తే దేవుని స్తుతించేది ఎవరండి? ఈరోజు స్తుతించే వాళ్ళు కరువైపోయారు ప్రియులారా. దేవానికి స్తోత్రం అని చెప్పేవాళ్ళు కరువైపోయారు. జీవాన్ని పొందుకొని కూడా దేవునికి స్తుతులు చెల్లించలేని స్థితిలో. అయితే ఒక్కటి వాస్తవం ప్రియులారా, స్తుతి చెల్లించని వారు ఎవరైనా ఒకరోజు మృతమైన జీవితాన్ని జీవించవలసి వస్తుంది. అంటే వాళ్ళు బ్రతికుండగానే నిట్టూర్పులు విడుస్తూ బ్రతకవలసి వస్తుంది. బాగున్నారంటే ఏం బాగున్నాంలేండి, బ్రతుకు అంధకారంగా ఉంది అని మృతిగా మాట్లాడవలసి వస్తుంది. ఇక్కడుండి ఒక్క మాట మీరు కీర్తనలో చూడండి ఏమంటాడో. 30వ కీర్తనలో ఆ మాట అన్నాడు చూడండి. 30వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? 30వ కీర్తనలో ఆ చక్కటి మాట రాయబడింది చూడండి. యెహోవా నా దేవా, కీర్తనల గ్రంథము 30వ కీర్తన 2వ వచనం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, ఆ మాట చూడండి ప్రియులారా. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుడే మనలను బ్రతికించకపోతే ఏమైపోయేవాళ్ళమండి మనం? అక్కడ అన్నాడు చూడండి, నేను సమాధిలోనికి లేదా గోతిలోనికి దిగకుండా నీవు నన్ను ఏం చేసావు? బ్రతికించావు కదా ప్రభువా. ఏమైపోయేవాళ్ళమండి మనము? చిన్న రెప్పపాటులో ఏమైపోయేవాళ్ళం మనం? ఒక్క నిమిషం మనల్ని సరిగా దేవుడు పట్టించుకోకపోతే, మన సంఘంలోనండి
వీపున ఒక చిన్న గుల్లలేస్తే నతానిలయ్య గారు హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు. మత్తు ఇచ్చారు, ఆపరేషన్ చేశారు, అంతా అయిపోయింది. ఇంకేం పర్లేదయ్యా, ఆపరేషన్ అయిపోయింది, కూర్చోబెట్టారు. నేను లేండి వాస్తవంగా రేపు అనుకున్న ఆపరేషన్ ముందు రోజే జరిగింది. నేను పరిచర్యలో ఉన్నాను, లేకపోతే వెళ్ళేవాడిని ఎవరికైనా సరే. కూర్చున్న ఉన్న ఫలంగా అన్కాన్షియస్ అంటారు కదా, అయిపోయాడు. డాక్టర్లు గుండెను గుద్దారు, కరెంటు పెట్టారు, ఏమేమో చేశారట. ఏమేమో చేస్తే ప్రాణాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. లేకపోతే ఏమైపోయాలో మనం కూడా తెలియకోకుండానే కొన్నిసార్లు ఏదో నీళ్లు తాగాలనుకుంటాం, అన్నం తింటూ నీళ్లు తాగాలనుకుంటాం. ఒక చిన్న మెతుకు ఎక్కడో అడ్డుపడితే పొర వచ్చేస్తుంది, ప్రాణం పోయే అంతగా దగ్గుతాం. అవునా? అలాగొస్తుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నన్ను ఈరోజు బ్రతికించావు ప్రభు. అక్కడే చూడండి 30 కీర్తన 9వ వచనంలో ఏమన్నాడు? ఇదే మాట అక్కడ ఏమైతే హిజ్కియా ప్రార్థన చేశాడో అదే మాట 9వ వచనంలో రాయబడింది. చూడండి, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి. అది మన్ను స్తుతించలేదండి. కానీ మంటి ఘటములో మహిమైశ్వర్యము నింపిన దేవుడు మనము స్తుతించగలం. అందుకే హిజ్కియా అంటున్నాడు, సజీవులే కదా ప్రభువా నిన్ను స్తుతించెదరు. నిజమేనండి, మనం బ్రతికున్నాం కాబట్టి ప్రతిరోజు దేవుని స్తుతించడానికి కొంతైన సమయాన్ని, దేవా ఎంత గొప్ప దేవుడవు నాయనా నువ్వు, ఏ గొప్పతనం నాలో లేదు, ఏ మంచితనం నాలో లేదు, కానీ నన్ను బ్రతికించి ఇంకా నేను స్తుతించుకునేటట్టు చేస్తున్నావు చూడు, నీకు కోటాను కోట్ల స్తోత్రములు తండ్రి అని స్తుతించవలసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుడు మన స్తుతుల మధ్య ఆసీనుడయ్యే దేవుడు. అందుకే ఎన్నో పర్యాయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం, స్తుతి మన పరిస్థితులను ఏం చేస్తుంది? మార్చేస్తుంది. స్తుతి అంటే ఏంటి? అది కూడా మీకు చెప్పాను ఇదివరకే చాలా పర్యాయాలు. స్తుతి అంటే దేవునిని పొగడడం, ఆయన కార్యాలను తలపోసుకొని పొగడడం. దేవా, ఇశ్రాయేలీయుల నీ కార్యములు ఎంత గొప్పవి నాయనా, వారిని 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్న వారిని విడిపించావు, ఎదురుగా ఎర్ర సముద్రం ఉంటే ఆరిన నేల నడిపించావు చూడు, నీలాంటి గొప్ప దేవుడెవరు ప్రభువా. సహజంగా మేము వండుకున్న ఆహారము ఈ పూట నుంచి రేపటికి సరిపోదు, మరలా మేము రేపు తినాలి అంటే ఈరోజు సంపాదించుకోవాలి, అలాంటి పరిస్థితి. కానీ నీ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో పగటిపూట దేవదూతలు భుజించే మన్నా అనే ఆహారము చేత పోషించబడ్డారు. వారికి కావలసిన మంచి ఫిల్టర్ కన్నా అత్యంత విలువైన బండ నుంచి నీళ్ళనిచ్చావు. పగలు పూట వారు నడిచేటప్పుడు వాళ్ళ కాళ్ళు వాపులు రాకోకుండా, ఎండకు సొమ్మసిల్లిపోకోకుండా వారికి మేఘస్తంభం. చరిత్రకారులు చెప్తారండి, మనకు ఏసీ ఉంటే అర్థమవుతుంది 18లో ఎంత కూల్ అవుతుందో. అంటే ఒక 18 ఏసీని మనం ఆన్లో పెట్టాము అని అంటే రూమ్ ఎంత చల్లగా అయిపోతుందో తలుపు వేసిన తర్వాత. అలాంటి చల్లటి మేఘస్తంభం కింద నడిపించాడట వాళ్ళను. రాత్రిపూట చలికి వారు వణికిపోకోకుండా మేఘస్తంభం వారికి దగ్గర అయ్యేది. ఒక్కొక్కసారి చలి అయిపోయి మామూలు కాలంలో నడుస్తున్నప్పుడు సుదూరంలో ఉండి వారికి దారినిచ్చేది. దేవా, ఇది నీ బిడ్డల ఎడల చేసావు నువ్వు, ఇశ్రాయేలు ఎడల. ఇశ్రాయేలుల కన్నా నన్ను ఎక్కువ ప్రేమించావు ప్రభువా నువ్వు. నా కొరకై నీ ప్రియ కుమారునిచ్చావు. వారు దేవదూతలు తినే ఆహారం వాళ్ళు తింటే, నీ కుమారుడి యొక్క శరీర రక్తములనే పానీయము చేసే ఒక గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావంటే నీకు స్తోత్రం ప్రభువా. నా మీద ఎంత ప్రేమ ప్రభువా నువ్వు అని దేవునికి స్తుతులు చెల్లించడం ప్రియులారా. స్తుతి అంటే ఈరోజు చాలామందికి అర్థం కాక చెవు కోసిన మేకపోతే అరుచంట చూడు, బ్యా నరిచినట్టు స్తుతి 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 అని అర్థం. అంతేంగా అది కాదు స్తుతి అంటే. స్తుతి అంటే దేవుని అనేకమైన ఆయన పేర్ల చేత పొగడడం. నువ్వు ఆశ్చర్యకరుడవు తండ్రి,
నా జీవితంలో ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసావు. నశించిపోవలసిన నన్ను వెదకి రక్షించావు. ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి స్తుతించుట. నాకు ఎన్నో పర్యాయముల ఆలోచన ఇచ్చి నడిపిస్తూ వచ్చావు, నీకు స్తోత్రములు అని దేవుని స్తుతించుట. స్తుతి మన పరిస్థితులను మారుస్తుంది. మీ జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలు కొరకు మీరు స్తుతించవలసిన వ్యక్తులుగా ఉన్నారు, ఇంక్లూడ్ నేను, మీరు, మనము. అందుకే దేవుని బిడలుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సజీవులమైన మనము దేవుని హత్తుకొని ఉండాలి. సజీవులమైన మనము దేవుని వాక్యపు వెలుగులో నడవాలి. సజీవులమైనటువంటి మనము దేవుని క్రియలను వివరించాలి. సజీవులమైన మనము దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. అలాగ చేస్తూ ఉన్నప్పుడు ఈ జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆనందిస్తాడు. మరికొంతకాలం మనకు ఆయుష్ను పొడిగిస్తాడు. తలలు ఉంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఇన్ని రోజులు నేను అలాగ చేయలేకపోయానేమో, దయతో నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను ఇలాగ ఉంటాను, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని దేవుని అడుగుదాం. శిరము వంచి ప్రార్థన చేద్దాం. నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మహాగణుడువైన దేవా, మహోన్నతుడువైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామమునకు కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. భక్తుడైన హిజ్కియా ప్రార్థన చేస్తూ, మన్ను నిన్ను స్తుతించునా, పాతాళమును నీకు స్తుతి కలుగదు, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అన్నట్లు, ఓ తండ్రి, ఈ దినమున సజీవులమై మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. సజీవులమైన మేము బ్రతికున్న కాలంలో ఏమి చేయాలో మీ లేఖనాలలో నుంచి మాతో తేటగా మాట్లాడిన విలువైన పరలోకపు సంగతులను బట్టి స్తోత్రములు. ఓ తండ్రి, ప్రకటించబడిన విలువైన మాటలు మా హృదయ అంతరంగాలలో నీరు కట్టి ఫలింపచేయండి. విన్న ఈ మాటలు నీ బిడ్డల జీవితాల్లో కూడా 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి ఈ మాటల ద్వారా మరింత మేము బలపరచబడినట్లు, మరింత మీకు చేరువ కాగలుగునట్లు సహాయం చేస్తూ రమ్మని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.